హాయ్, నా పేరు మైథిలి. ఇప్పుడే నమో మూవీ చూశాను. మూవీలో నాకు 2.5 hours ఎక్కువ నచ్చింది ఆ నేచర్. అంటే ఇప్పుడున్న మన హైదరాబాద్ ఈ పొల్యూషన్లో, ఈ వెదర్లో ఆ 2.5 hours మనం హ్యాపీగా నేచర్తో కలిసి ఎంటర్టైన్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ చాలా హిలేరియస్గా ఉంది మూవీ. అండ్ మూవీలో ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. సాంగ్ కూడా చాలా బాగుంది. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళొచ్చు మూవీ. ఆల్ ది బెస్ట్. మూవీ బాగుందండి. ఎక్కడ కూడా మనకి బోరింగ్ అనిపించలేదు. చూసినంతసేపు చక్కగా చూడాలనిపించింది. చాలా బాగుందండి మూవీ. చాలా సార్ మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నచ్చిన సీన్ క్లైమాక్స్ సీన్ చాలా బాగుందండి. సాంగ్స్, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. డైరెక్షన్, కాస్ట్యూమ్స్ అన్ని బాగున్నాయండి. క్లైమాక్స్ బాగుంటది. హీరో హీరోయిన్స్ హీరో బాగా చేశాడు. సో మూవీ ఇస్ సో గుడ్, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్. అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమాలో నేను కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఈ నిర్మాతల్ని, ఈ దర్శకులందరినీ ఎంకరేజ్ చేయండి. అలాగే మమ్మల్ని కూడా విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. యా, నాకైతే చాలా బాగా అనిపించింది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రెజెంటింగ్ బాగుంది మూవీ. అండ్ యాక్టర్స్ అందరూ, సీనియర్స్ వాళ్ళందరూ బాగా చేశారు. అండ్ ఆర్టిస్టులందరికీ స్కోప్ దొరికింది ఫస్ట్. యా, ఒక సాంగ్ చూసాను, మేకింగ్ చాలా బాగుంది అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ యా, గుడ్. ఎండింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది? చాలా బాగుంది. డైరెక్టర్ కష్టం, ఇందులో తన తపన, చాలా బాగా కష్టపడ్డాడు. ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయన్న సంగతి ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుంది. చాలా అద్భుతమైన లొకేషన్స్, గ్రీనరీ బాగుంది. సినిమాలో మంచి కథనం చాలా బాగుంది, ఆకట్టుకునే విధంగా ఉంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్, ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా ఒక సిచ్యువేషన్ దగ్గర సాంగ్ ఉంది, చాలా బాగుంది. హీరో గారు ఎలా చేశారు? ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. ఆర్టిస్టులు సినిమా చేసిన వాళ్ళందరూ కూడా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. టైటిల్ గురించి సినిమా చూడాలి, డిఫరెంట్ గా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ క్యారెక్టర్ చాలా నాకు నచ్చింది, చాలా అమేజింగ్ ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అలా చూసుకుంటే పెట్టు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ త్రూ ట్రావెల్ అవుతూ బాగుంది. సో ఫ్రంట్ క్యారెక్టర్స్ అవి చూసినప్పుడు మా బాండింగ్ లాగా అనిపించింది అనమాట. అప్పుడప్పుడు అంటే తాగిపోతూ, ఎప్పుడు తాగేసి పడిపోతూ ఉండే క్యారెక్టర్, ఫ్రంట్ క్యారెక్టర్ టార్జన్ బాగా సెట్ అవుతుందని ఆ ఫీల్ తోటి మేము టార్జన్ ఆ క్యారెక్టర్ చూసాం. ఎందుకంటే పేరు అలాగే ఉంది, అడవి మనిషి గెటప్ కూడా అలాగే ఉంది కాబట్టి ఆ జుట్టు కూడా చూడండి. సో నమో అంటే ఒక మంచి సినిమా. సమ్మర్ అయిపోయింది, వానాకాలం వచ్చింది. సో వానాకాలంలో మార్నింగ్ షోకి వచ్చి హ్యాపీగా అంటే చూసుకుంటే ఏసీ కావాలంటే, ఎందుకంటే పొద్దున పూట ఎండ ఉంటుంది కాబట్టి మార్నింగ్ షో ఏసీ టైంలో ప్రిఫర్ చేయండి. మధ్యాహ్నం పూట వేరే ఏదన్నా మీ ఇష్టం. అది బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. నాకు డైలాగ్స్ బాగా నచ్చినాయి అనమాట. ఇప్పుడే నమో సినిమా చూసానండి. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. పక్కా వర్కౌట్ అవుతుంది థియేటర్స్ లో. విషింగ్ ఫార్వర్డ్, కంగ్రాచులేషన్ టు ద హోల్ టీమ్. లొకేషన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ యాక్టర్స్ వెల్ పర్ఫార్మ్. అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సాంగ్స్, ఒక 2 songs అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాం బాగా. యాక్టర్స్ అంతా కూడా వెల్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేశారు. అదే హిలేరియస్ చెప్పా, కామెడీ అయితే సూపర్ వర్కౌట్ అయింది. ఫుల్ ఎంజాయ్ చేసాం, నవ్వుకుంటూ బయటకు వస్తున్నాం థియేటర్కి. నమో పిక్చర్ చాలా బాగా ఉంది. అట్మాస్ఫియర్ విలేజ్ వాతావరణంలో మంచి డైరెక్షన్లో బాగా తీశారు. సాంగ్ కూడా చాలా బాగుంది. మేడం మీకు ఎలా? బాగుంది, చాలా బాగుంది సినిమా. లొకేషన్ అది బాగుంది. ఇట్స్ వెరీ నైస్, ఎంటర్టైనింగ్ మూవీ. ఇట్స్ రియల్లీ నైస్, బాగుంది, చాలా బాగుంది. జోక్స్ ఎలా? లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ కామెడీ, వి ఎంజాయ్డ్ జోక్స్, ఫన్నీ, ఇట్ వాస్ ఫన్నీ. హీరో గారి యాక్టింగ్ ఎలా? హీరో యాక్టింగ్ చాలా బాగుంది. నగేష్ ఇస్ అ రియల్లీ గుడ్ యాక్టర్. సినిమా ప్రొడ్యూసర్ చాలా డేర్ పర్సన్, చాలా బాగా తీశారు. అన్న ఎలా అనిపించింది? ఆడియన్స్ కి బాగానే అనిపిస్తుంది. దే రియాక్టెడ్ రిలీ వెల్. కొన్ని సీన్స్ లో అయితే దే లాఫ్, రియలీ లాఫ్. డ్యూరేషన్ కూడా చిన్నది కాబట్టి అలా వెళ్ళిపోతుంది మూవీ. ఎవ్రీబడి కెన్ కమ్ వాచ్ ఇట్, లైక్ అ టైం పాస్ మూవీ. ఇట్స్ అ గుడ్ మూవీ. వీ మేడ్ ఎ గుడ్ మూవీ, ఏ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కమ్ వాచ్ ఇట్. అన్న మీకు ఎలా అనిపించింది? ఆడియన్స్ మీరు ఒకేసారి కలిపి చూడు. బాగుంది. ఇట్స్ అ రియల్ ఎక్స్పీరియన్స్. లైక్ ఐ మీన్, లైక్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఫర్ మీ ఇలా ఇంత హ్యూజ్ క్రౌడ్ తో. ఇట్స్ రియలీ గుడ్. యా మేడం ఎలా? చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా జనాలందరికీ నచ్చడం ఇంకా చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు.
చూస్తున్నారు కదా, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద మూవీ. అంటే ఎక్కడ కానీ బోర్ అనిపించలేదు. స్టార్టింగ్ కూర్చున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు అదిలో వెళ్ళిపోయింది ఫ్లోలో. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఇట్. అఫ్ కోర్స్ క్లైమాక్స్ సీన్, ఎందుకంటే ఫన్ మొత్తం మూవీ ఫన్ లా ఉండి క్లైమాక్స్ లో అసలు ఒక రిలేషన్ కి వాల్యూస్ ఏంటి అనేది చెప్తారు కదా, మనుషుల గురించి వాట్ ఎవర్. అది నా ఇష్టమైన సాంగ్. చాలా బాగా అనిపించింది. అండ్ నాకు మీకు నచ్చలేదా? అఫ్ కోర్స్ చాలా బాగా చేశారు. హీరో అనురూప్, నగేష్ మోహన్ క్యారెక్టర్స్ ఎంత బాగా చేయబట్టి పక్కనున్న మేమందరం కూడా చాలా బాగా చేయగలిగాం. అన్న ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది అన్న. నమ్మో చాలా బాగుంది. ప్రొడ్యూసర్ ప్రశాంత్ అన్న చాలా డైరీ చేసి తీసిండు. చాలా అంటే ఓవరాల్ గా లొకేషన్స్ కానీ డైలాగ్ వర్షన్స్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ కట్టేలా ఆ సాంగ్ ఒకటి బాగుంది, చాలా బాగుంది. ఆ సాంగ్ కి నేను నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు. ఆ సాంగ్ కి బాగా ఎంజాయ్ చేసినాం మేము. స్క్రీన్ ప్లే డైలాగ్స్ బాగున్నాయి బ్రో. స్క్రిప్ట్ డైలాగ్స్ వర్షన్ అయితే చాలా బాగుంది. లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఉండిపోయినా బాగుంది అనిపించింది చూస్తుంటే. ఇద్దరు మంచిగానే లీడ్ చేశారు బ్రో. మంచి ఫ్రెండ్స్ వెళ్ళి అంటే ఒక మన లైఫ్ లో రియల్ గా జరిగిన స్టోరీ లాగా ఉంది. మనం వెళ్ళి అక్కడికి వెళ్తే సమ్ సిచ్యువేషన్ లో ఇరకపోతే ఎలా ఉంటది, వాళ్ళు వెళ్ళి అక్కడ ఇరకపోయిందన్న విషయం కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళతో పాటు గడిపేశారు అనమాట. అన్న ఎలా అనిపించింది? పర్లేదు బాగుందండి. లొకేషన్ అయితే రిచ్గా ఉన్నాయి, సూపర్. అందులో ఒక సాంగ్ చేశారు కదా మన అడవులో, అది కూడా బాగుంది. కానీ బాగా చేశారు. మన ఎవరు ప్రొడ్యూసర్ మాత్రం డబ్బులు బాగా ఖర్చు పెట్టారు, కానీ రిచ్గా ఉంది కదా. బాగుంది. కానీ మన ప్రొడ్యూసర్కి ఇలాంటి సినిమా చూసి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని కోరుకుంటున్నానండి. స్క్రీన్ ప్లే కూడా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది, డైలాగ్స్ అయితే సూపర్. అన్న ఎలా అనిపించింది? అంత చాలా బాగా వచ్చిందండి. అంత టీం వర్క్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ. ఆడియన్స్ తో చూసారు కదా, వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది? ప్రతి కౌంటర్ కి నవ్వులు బాగా పడ్డాయండి. అండ్ ఎవ్రీథింగ్ హీరో గారి యాక్టింగ్ అంటే చాలా బాగుంది. మీ సాంగ్ మీరే థియేటర్ లో చూస్తే మీ ఒపీనియన్? ఫస్ట్ టైం చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మూవీ చాలా బాగుంది, ఫన్నీగా ఫ్యామిలీకి పరంగా హ్యాపీగా ప్రశాంతంగా చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, అంతా గుడ్, చాలా ప్లెజెంట్ గా ఉంది. లొకేషన్స్ బాగుంది, ఫారెస్ట్ ప్రశాంతంగా బాగుంది. సినిమా బాగుంది. సార్ ఎలా మూవీ నేనే అడగాలి, మీరు ఎలా అనిపించారు? నాకు నా మూవీ అంటే బాగానే అనిపిస్తుంది. మీరు ఆడియన్స్ చాలా బాగా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. మేము మంచి సినిమా ఏ డైరెక్టర్ తీశారు అనే ఐఎమ్ హ్యాపీ. నేను చాలా హ్యాపీ. చాలా మంచి సినిమా. అదే ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, మీరు వచ్చి మీరు చూస్తే ఖచ్చితంగా మీరు హ్యాపీ అవుతారు. అది చాలా ఎంటర్టైనింగ్ సినిమా. ఖచ్చితంగా మీరు రావాలి, నమ్మకి సపోర్ట్ చేయాలి. అదే మూవీ చాలా బాగుందండి. ఆడియన్స్ అందరికీ చాలా బాగా నచ్చింది. మంచి అప్లాజ్ వస్తుంది, మంచి రెస్పాన్స్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా మా డైరెక్టర్ గారు అంటే టీం అందరూ కూడా, హీరో హీరోయిన్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా బాగా చేశారు అందరూ. సో చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఆదిత్య. ఇప్పుడే ఆడియన్స్ మధ్యలో కూర్చొని నమో సినిమా చూడడం జరిగిందండి. అందరూ హ్యాపీగా నవ్వుకుంటుంటే చాలా ఆనందం అనిపించిందండి. సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ చూసి మన మ్యూజిక్ డైరెక్టర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా నవ్వుకోండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు దీపక్. నేను ఈ మూవీకి అసిస్టెంట్ గా వర్క్ చేయడం జరిగింది. చాలా కష్టపడి చేసాము. లొకేషన్స్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. కామెడీ అయినా టైమింగ్ అయినా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ మూవీ. అంతే, నమో ఈ సమ్మర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్. చాలా బాగుంది, వెరీ హ్యాపీ. న్యాచురల్ మూవీ, సంతోషంగా ఉంది, కూల్గా ఉంది, ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం. సాంగ్ వాజ్ వెరీ నైస్. మ్యూజిక్ మతలబ్ ఏమంటారంటే టెన్షన్తో వచ్చి కూర్చుంటే టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ప్లీజ్ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. వెరీ నైస్ మూవీ. న్యాచురల్ ప్రకృతి అందాలు కూడా కొంచెం ఆస్వాదించండి అందరూ. ప్లీజ్ సపోర్ట్ నమో మూవీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ఈ మూవీకి నేను ప్రొడ్యూసర్ని.
ఇది నా రెండో మూవీ. మనుషులు చాలా మంది బాగా పనిలో పడిపోయి స్ట్రెస్ అయిపోయి నవ్వక చాలా రోజులైంది. ఈ సినిమా చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, నవ్వుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక 2 hours మంచిగా కామెడీ ఉంటది. ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఆడియన్స్ అందరూ. రేపు రిలీజ్ ఉంది. ఇది ప్రివ్యూ టాక్ అయితే మంచిగా వచ్చింది. పబ్లిక్ టాక్ అయితే బాగానే ఎంజాయ్ చేశారు. నేను కూడా థియేటర్ లో అబ్జర్వ్ చేస్తూనే ఉన్న ఆడియన్స్ అందరినీ. చాలా బాగుంది. రేపు కూడా మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే మా ప్రొడ్యూసర్స్ ను కూడా మీరు బతికించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఎలా అనిపించింది అన్న ఆడియన్స్? చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీతో చూడవలసిన మూవీ. చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. అసలు చాలా బాగా అనిపించింది. నల్లమల్ల అడవి సాంగ్ చాలా నచ్చింది. మా ఏరియాలో నల్లమల్ల అడవి ఉంది కాబట్టి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. లొకేషన్ కూడా చాలా మంచిగా అనిపించింది. సూపర్ 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 హిట్. డైరెక్షన్ చాలా నీట్గా అనిపించింది. కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది. యాక్షన్ అంతా కూడా ఏదో మూవీ చూసినట్టు లేదు, మన చుట్టుపక్కల జరుగుతూ చూసినట్టు అనిపించింది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది.